హాయ్ అండి, మీ అందరి కోసం స్పెషల్ ఆలు కర్రీని అయితే తీసుకొచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ముందుగా ఒక కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం జీలకర్ర అలానే బిర్యానీకి అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఒక 2-3 టమాటాలను అయితే గ్రైండ్ చేసుకొని అందులోనే యాడ్ చేసుకొని, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా నుంచి ఆయిల్ బయటకు వచ్చాక మనం పెట్టుకున్న దుంపలను అయితే స్మాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ అయిన తర్వాత మనకి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, అందుకే యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఇప్పుడు అందులోనే కొంచెం కసూరి మేతి అలానే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఈ కర్రీ అనేది పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్తో కానీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.